అందరికీ నమస్కారము. ఈ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్దగా ఉన్నాయి ఫిష్ తలకాయలు, తోకలు. ఇంక ఈ రౌండ్ పీసులు అయితే తీసేసి ఫ్రైకి తీసేసాము. ఇంక ఇవే ఈ 4 పీసులే ఎంత మంచి పులుసు వచ్చిందో చూడండి. ఇలా ఉల్లిపాయ, మనకు ఉల్లాకు, కొత్తిమీర, ఆయిల్ వేడి కాగానే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇంక వేసి ఇలా మంచిగా వేగనిచ్చేయాలి. మెత్తబడిపోవాలి, ఉల్లిపాయ కలర్ రావాలి కొంచెము, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మనకు మెంతులు అయితే గోల్డ్ కలర్ రానియాలి. ఇంకా అవి అలా వేగుతూ ఉంటే ఇవైతే ముందే మనము సాల్టు, పసుపు, అల్లము, కారము ఆ 4 పీసులకు బాగా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టాము. ఉల్లిపాయ వేగినాక మళ్ళీ ఇందులో కూడా తాలింపులో కూడా అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ముందు చేపలకు కలిపినా కానీ తప్పనిసరి అల్లము, పసుపు నూనెలో కూడా వేసేయాలి. ఇంకా అల్లము స్మెల్ పోయే వరకు వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ఈ కలర్ వేగిన తర్వాతనే ఫిష్ వేసేసి మంచిగా మూత పెట్టేసేయాలి. మంచిగా చిన్న మంట పెట్టాలి. ఇంకా చూడండి, ఉడుకుతూ ఉంటే కూడా కలుపుతూ ఉంటే కొంచెం కూడా ఏం విరిగిపోవట్లేదు. ఇలా చిన్న మంట పైన ఒక 10 నిమిషాలు మంచిగా ఇలా ఆయిల్ తేలే వరకు ఉడకాలి, బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే చింతపండు రసము చిక్కగా తీసి కొంచెమే పోయాలి. మళ్ళీ తర్వాత పల్చడి పులుసు పోసుకోవాలి. ఇలా చూడండి, ఆయిల్ ఎంత కారాన్ని వదిలేసి ఎలా ఉడికిపోయినాయో ఫిష్, అస్సలు ఖరాబ్ కావు, ఎంత బాగుంటాయో. చిక్కడి పులుసు కొంచెం పోసేసి ఇలా కలపాలి. కలిపి మళ్ళీ ఎర్రగా మసలనిచ్చేయాలి. అంటే ముందు చింతపండు మనం తగినంతనే వేసుకోవాలి. ముందు పిసికిన పులుసును పోసేయాలి. మళ్ళీ తర్వాత పులుసు పిసికి మళ్ళీ ఎర్ర కట్టు వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి తీసిన పులుసు పోయాలి. ఇంకా అదే ఇప్పుడు దీని టేస్ట్ అన్నట్టు. చిక్కడి పులుసుతోటి ఒకసారి ఎర్రగా మసలాలి, మళ్ళీ రెండోసారి తీసిన పులుసుతోటి మళ్ళీ ఇలా ఈ కట్టు వచ్చే వరకు వేడిగా మసలనివ్వాలి. మసలిన తర్వాత లాస్ట్కి ఇలా ధనియా పొడి వేసుకోవాలి. అలా అని చింతపండు ఎక్కువ కాదు, మనకు కర్రీకి సరిపడే చింతపండునే ముందు ఒకసారి తీసిన రసంలో ఒకసారి ఉడకనివ్వాలి. ఫస్ట్ ఆయిల్లో ముందు బాగా ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత చిక్కడి పులుసులో ఉడకనివ్వాలి. తర్వాత రెండోసారి చింతపండు పిసికి పోసిన రసంలో ఉడకనివ్వాలి. అలా కలర్ మారుకుంటూ వచ్చుకుంటూ ఉడికితే ఆహా ఏమి రుచి ఈ చేపల